ఓకే. బైబ్యాక్ ఆఫ్ సెక్యూరిటీస్. బైబ్యాక్ ఆఫ్ సెక్యూరిటీస్ అంటే ఒక కంపెనీ షేర్స్ ఏవైతే అవుట్ స్టాండింగ్ ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ షేర్స్ని కంపెనీ మళ్ళీ తీసేసుకుంటుంది. ఆ షేర్స్కి సంబంధించిన అమౌంట్ పే చేసి మార్కెట్లో తన షేర్స్ తను వెనక్కి తీసేసుకుంటుంది. ఒక రకంగా చెప్పాలనుకుంటే కంపెనీ ఫస్ట్ ఏవైతే షేర్స్ ఇష్యూ చేసిందో ఆ షేర్స్ని తానే కొనేసుకుంటుంది అన్నట్టు. బట్ ఒక కండిషన్ ఏంటంటే ఈ షేర్స్ అనేది కంపెనీ తన ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి మాత్రం కొనుక్కోవడానికి లేదు. ఏ ఏ సర్కమ్స్టాన్సెస్లో మరి బైబ్యాక్ అనేది జరుగుతుంది? బైబ్యాక్ చేసినప్పుడు ఏమేమి ఎంట్రీస్ వస్తాయి? దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. బైబ్యాక్ అనేది షేర్ యొక్క ఫేస్ వాల్యూ మీద మాత్రమే చేయడం జరుగుతుంది. ఫేస్ వాల్యూ ఏంటి? మార్కెట్ వాల్యూ కాదా? మార్కెట్ వాల్యూ అంటే మనకి షేర్ మార్కెట్లో ఏదైతే ప్రైస్ ట్రేడ్ అవుతుందో దాన్ని మార్కెట్ ప్రైస్ అంటాం. కంపెనీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూయింగ్ ఏదైతే నామినల్ వాల్యూతో ఇష్యూ చేసిందో దాన్ని ఫేస్ వాల్యూ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అనేది తన షేర్స్ ఇష్యూ చేస్తున్నప్పుడు ఫేస్ వాల్యూకి ఇష్యూ చేసి ఉంటుంది. బట్ ఇప్పుడు మార్కెట్ వాల్యూ అది థౌజండ్స్లో ఉంది. లైక్ దట్. ఇప్పుడు ఫేస్ వాల్యూకి బైబ్యాక్ ఆఫ్ సెక్యూరిటీస్ చేయడం జరుగుతుంది. సో బైబ్యాక్ చేసినప్పుడు షేర్ క్యాపిటల్ అనేది తగ్గిపోతుంది. దీనికి ఎంట్రీ ఏమవ్వచ్చు? షేర్ క్యాపిటల్ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి డెబిట్ ఎంట్రీ పడుతుంది. సో మార్కెట్లో ఉన్న ఎక్సెస్ అమౌంట్ని సెటిల్ అవుట్ చేసి ఏదైనా ఎక్సెస్గా సెక్యూరిటీస్ ప్రీమియం పే చేసేది ఉంటే సెక్యూరిటీస్ ప్రీమియం కూడా పే చేసి కంపెనీ తన షేర్స్ తను వెనక్కి తెచ్చేసుకుంటుంది. సో ఒకవేళ బైబ్యాక్ చేసేటప్పుడు 3 టెస్ట్ అనేది చేయాలి. ఆ 3 టెస్ట్లు ఏంటంటే షేర్ అవుట్ స్టాండింగ్ టెస్ట్ ఒకటి, డెట్ ఈక్విటీ రేషియో టెస్ట్ ఒకటి, రీసోర్స్ టెస్ట్ ఒకటి. సో బైబ్యాక్ చేసేటప్పుడు కంపెనీ కొన్ని కండిషన్స్ని ఒబే కావాలి. అంటే ప్రొవిజన్స్ని ఫాలో కావాలి. కంపెనీస్ యాక్ట్ ప్రొవిజన్స్ కావచ్చు, సెబీ ప్రొవిజన్స్ కావచ్చు. సో ఇక్కడ ఏదైతే ఒక ప్రొవిజన్ ఏదైతే ఉందో అదేంటంటే కంపెనీ కాంట్ బైబ్యాక్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. తను ఇన్వెస్ట్ చేయడానికి కంపెనీ అనేది బైబ్యాక్ చేయడానికి లేదు. బైబ్యాక్ వల్ల ఎఫెక్ట్ ఏంటంటే బ్యాంక్ వాలెన్స్ డిక్రీజ్ అవుతుంది. అంటే బ్యాంక్ పేమెంట్ చేసి కదా షేర్స్ వెనక్కి తీసేసుకుంటాం. షేర్ క్యాపిటల్ డిక్రీజ్ అవుతుంది. సెక్యూరిటీస్ ప్రీమియం ఏదైతే అమౌంట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో ఉందో ఆ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో ఉన్న అమౌంట్ కూడా తగ్గిపోతుంది. సో బైబ్యాక్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఎర్నింగ్ పర్ షేర్ అనేది డైల్యూట్ అవ్వదు అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గిపోతుంది కాబట్టి ఎర్నింగ్ పర్ షేర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ అడ్వాంటేజెస్. నెక్స్ట్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రమోటర్స్ హోల్డింగ్ ఒకవేళ తగ్గుతున్నట్టు అనిపిస్తే ఒకవేళ తగ్గించుకున్నా కానీ ప్రమోటర్ హోల్డింగ్ని వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళకుండా, అంటే ఓనర్షిప్ అనేది వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళకుండా ప్రమోటర్స్ బైబ్యాక్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటి? టు డిస్కరేజ్ ఎనీ హాస్టైల్ టేక్ ఓవర్. ఏదైనా హాస్టైల్ టేక్ ఓవర్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే అత్తారింటికి దారేది సినిమా చూసే ఉంటారు అందరూ. దానిలో పవన్ కళ్యాణ్కి కొన్ని కంపెనీస్ ఉంటాయి, కొన్ని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. దానిలో ఫస్ట్ మనకు మూవీ స్టార్ట్ అయ్యే ముందు ఒక విలన్ని చూపెడతాడు. వాళ్ళు ఏంటంటే కంపెనీకి ఉన్న షేర్స్ని కొనేయాలని ఆ విలన్ ట్రై చేస్తూ ఉంటారు అన్నట్టు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? ఆ షేర్స్ని కొనకుండా తను ఏదో సమ్ ఫైటింగ్ ఉంటుంది, ఆ హోల్డింగ్ని తను కాపాడుకుంటున్నట్టు. దానికి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఏదైనా అన్వాంటెడ్లీ టేక్ ఓవర్ చేయాలనుకుంటే ఇక్కడ ఉన్న కంపెనీస్ బైబ్యాక్ చేసేసి వాళ్ళ షేర్ హోల్డింగ్ 51% ఉంటే ఏమవుతుంది? ప్రమోటర్ హోల్డింగ్ అనేది మెజారిటీ హోల్డింగ్ వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి వేరే వాళ్ళు దీన్ని ఏం చేయలేరు. రైట్. ఒకవేళ 51% వేరే వాళ్ళ దగ్గర ఉంటే కంపెనీ యొక్క ఓనర్షిప్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా. మెయిన్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అనేది వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది అలా అన్నట్టు. నెక్స్ట్ టు డిక్రీజ్ ద బర్డెన్ టు పే సర్ప్లస్. ఏదైనా ఎక్సెస్ క్యాష్ అనేది ఉంటే ఆ సర్ప్లస్ అమౌంట్ మొత్తం షేర్ హోల్డర్స్కి పే చేసేసి షేర్ క్యాపిటల్ అనేది తగ్గించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ బైబ్యాక్ ఆఫ్ సెక్యూరిటీస్
బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అనేది 3 సెక్షన్స్ డీల్ చేస్తాయి. ఆ 3 సెక్షన్స్ ఏంటంటే సెక్షన్ 68, సెక్షన్ 69, సెక్షన్ 70. బైబ్యాక్ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ బైబ్యాక్ ఏ సోర్సెస్ నుంచి చేయొచ్చు మరి? ఫ్రీ రిజర్వ్స్ నుంచి, సెక్యూరిటీస్ ప్రీమియం నుంచి, ఎనీ అదర్ టైప్ ఆఫ్ షేర్స్ ఇష్యూడ్. కొత్తగా ఏదైనా వేరే క్లాస్ ఆఫ్ షేర్స్ని ఇష్యూ చేసి బైబ్యాక్ చేయొచ్చు. కానీ సేమ్ క్లాస్ ఆఫ్ షేర్స్ ఇష్యూ చేసి బైబ్యాక్ చేయడానికి ఉండదు. ప్రొవిజన్ 68, 69, 70 బైబ్యాక్ ఆఫ్ సెక్యూరిటీస్లో మెయిన్గా డీల్ చేసే సెక్షన్స్ అన్నట్టు. సో ఏ సోర్సెస్ నుంచి బైబ్యాక్ ఇష్యూ చేయొచ్చు? ఫ్రీ రిజర్వ్స్, సెక్యూరిటీస్, ఎనీ అదర్ టైప్ ఆఫ్ షేర్స్ ఇష్యూడ్, ఎనీ అదర్ క్లాస్ ఆఫ్ షేర్స్. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ బైబ్యాక్ ఎప్పుడు చేస్తుంది? ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. కంపెనీ బైబ్యాక్ చేసే అమౌంట్ 10% కంటే ఎక్కువ ఉందా, 10% కంటే తక్కువ ఉందా అని చెప్పి. ఒకవేళ 10% కంటే తక్కువ ఉందనుకో, ఇక్కడ ఉంది చూడండి, స్పెషల్ రీజన్ ఆథరైజ్డ్ బై ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఒకవేళ కంపెనీ బైబ్యాక్ చేయాలంటే ఆర్టికల్స్ అప్రూవ్ చేసి ఉండాలి, ఆర్టికల్స్లో రాసి ఉండాలి. ఆ తర్వాత స్పెషల్ రిజల్యూషన్ ఇన్ జనరల్ మీటింగ్లో పాస్ చేయాలి. ఒకవేళ ఆర్టికల్స్లో లేకుంటే చేయడానికి లేదు. స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయకుంటే చేయడానికి లేదు. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఒక ఎగ్జామ్షన్ ఉంది. 10% కంటే తక్కువ వాళ్ళు బైబ్యాక్ చేయాలనుకుంటే 10% లెస్ దెన్ 10% ఆఫ్ పెయిడ్ అప్ ఈక్విటీ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్. దానికంటే తక్కువ బైబ్యాక్ చేయాలనుకుంటే ఈ స్పెషల్ రిజల్యూషన్ అనేది అవసరం లేదు. రైట్, ఆర్టికల్స్ అప్రూవ్ చేసి ఉండాలి, ఆథరైజ్డ్ బై ఆర్టికల్స్. నెక్స్ట్ 3 టెస్టులు చేయాలని అనుకున్నాం కదా. రిసోర్స్ టెస్ట్, డెట్ ఈక్విటీ రేషియో టెస్ట్, నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్ టెస్ట్ అని చెప్పి. ఇక 4th పాయింట్లో రిసోర్స్ టెస్ట్ ఎలా టెస్ట్ చేస్తామనే ఫామ్ ఇచ్చారు. బైబ్యాక్ ఈస్ డన్ ఓన్లీ ఇఫ్, బైబ్యాక్ అనేది ఎప్పుడు చేయాలంటే లెస్ దాన్ 25% ఆఫ్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ ఓన్లీ. లెస్ దెన్ 25% ఆఫ్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ అంత మాత్రమే అమౌంట్ చేయాలి. దానికంటే ఎక్కువ చేయడానికి లేదు. డెట్ ఈక్విటీ రేషియో టెస్ట్ అంటే ఈక్విటీకి డెట్కి ఎంత పోర్షన్ ఆఫ్ అమౌంట్ ఉంది అని చెప్పి టెస్ట్ చేసే రేషియో ఇది. డెట్లో సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ 2 ఉంటాయి. డెట్ సెక్యూర్డ్ ప్లస్ అన్సెక్యూర్డ్ ఆఫ్ బైబ్యాక్ ఫర్ బైబ్యాక్ డివైడెడ్ బై పెయిడ్ అప్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్. పెయిడ్ అప్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్. డెట్కి ఈక్విటీకి రేషియో ఎంత? ఇది లెస్ దెన్ 2% ఉండాలి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2% ఉండాలి. ఇట్ మీన్స్ అంటే ఈక్విటీకి ట్వైస్ డెట్ ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. సో ఒకవేళ బైబ్యాక్ అనేది పార్ట్లీ పేడప్ షేర్స్ ఉన్నాయనుకో, బైబ్యాక్ చేయడానికి కుదురుతుందా? లేదు. దాన్ని ఫస్ట్ ఫుల్లీ పేడప్ చేయాలి. ఫుల్లీ పేడప్ చేసిన తర్వాతనే ఫుల్లీ కాల్డ్ అప్ చేయాలి. దాని తర్వాత వాళ్ళు ఏదైతే డ్యూ అమౌంట్ ఉందో దాన్ని మొత్తం పే చేసిన తర్వాత అప్పుడు మాత్రమే బైబ్యాక్ ఇష్యూ చేయడానికి ఉంటుంది. సో గైడ్ లైన్స్ ఉన్నాయి ఇక్కడ కొన్ని. వాట్ ఆర్ గైడ్ లైన్స్? ఈ గైడ్ లైన్స్ ఏంటంటే బైబ్యాక్ కంప్లీటెడ్ ఇన్ 12 months ఫ్రమ్ పాసింగ్ ఆఫ్ స్పెషల్ రిజల్యూషన్. స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసిన 12 months లోపు మాత్రమే బైబ్యాక్ని కంప్లీట్ చేయాలి. అంతకంటే ఎక్కువ పీరియడ్లో కంప్లీట్ చేస్తామంటే ఇట్ ఈస్ వాయిడ్ అన్నట్టు. అంటే ఒక బైబ్యాక్కి ఇంకో బైబ్యాక్కి పీరియడ్ 1 year మాత్రమే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండడానికి లేదు. బైబ్యాక్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత వితిన్ 30 days లోపు ఫైల్ అ రిటర్న్ కంటైనింగ్ సచ్ పర్టిక్యులర్స్ రిలేటింగ్ టు బైబ్యాక్. బైబ్యాక్ చేసిన తర్వాత వితిన్ 30 days లోపు రిటర్న్ అనేది ఫైల్ చేయాలి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డయాగ్రామ్ చూడండి. స్పెషల్ రిజల్యూషన్ అనేది ఇక్కడ పాస్ చేశారు. వితిన్ 30 days లోపు దే హ్యావ్ టు ఫైల్ అ రిటర్న్. బట్ ఈ బైబ్యాక్ చేయడానికి టైం లిమిట్ ఎంత? 12 months. ఈ 12 months లోపే బైబ్యాక్ అనేది కంప్లీట్ చేయాలి. రైట్. నెక్స్ట్ వితిన్ 12 months లోపు బైబ్యాక్ అనేది కంప్లీట్ చేసి, బైబ్యాక్ కంప్లీట్ అయిన తర్వాత 30 days లోపు రిటర్న్ అనేది ఫైల్ చేయాలి. ఆ బైబ్యాక్ సంబంధించిన ప్రైస్ ఎంత, అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ విత్డ్రాన్, ఏమన్నా డ్యూస్, ఏమన్నా పబ్లిక్ డిపాజిట్స్ ఉన్నాయా, ఇంట్రెస్ట్ ఏదైనా డిఫాల్ట్ అయిందా, ఆ కండిషన్స్ అవన్నీ ఏమి డిఫాల్ట్ అవ్వలేదని చెప్పి
ఒక రిటర్న్ ఫైల్ చేయాలి విత్ ద రిజిస్టర్ ఆఫ్ కంపెనీ. నెక్స్ట్ వేస్ ఆఫ్ బైబ్యాక్. బైబ్యాక్ అనేది ఎన్ని రకాలుగా చేయొచ్చు. ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ నుంచి ఉన్న షేర్స్ని వెనక్కి తీసేసుకోవచ్చు. ఫ్రమ్ ఓపెన్ మార్కెట్ దగ్గర నుంచి కూడా షేర్స్ అనేది వెనక్కి తీసుకోవచ్చు. ఫ్రమ్ ఎంప్లాయీస్కి ఇష్యూ చేసే ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్, ఎంప్లాయీ ఆప్షన్స్ ఉంటాయి కదా, వీటిని కూడా వెనక్కి తీసేసుకొని షేర్స్ని బైబ్యాక్ చేయొచ్చు. 3 టైప్స్లో దిస్ బైబ్యాక్ కెన్ బి డన్. సో ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ బైబ్యాక్ విత్ ఇన్ 7 days కంపెనీ షుడ్ డెస్ట్రాయ్ ఈక్విటీ షేర్స్ ఫిజికల్లీ. ప్రాక్టికల్లీ ఇప్పుడు డిమెటీరియలైజేషన్ ఆఫ్ షేర్స్ సర్టిఫికేట్స్ వచ్చినాయి కాబట్టి ఫిజికల్ సర్టిఫికేట్స్ ఆఫ్ షేర్స్ అనేది ఎక్కడ లేవు, అన్నీ డిమెటీరియలైజ్డే. బట్ ఒకవేళ ఫిజికల్ షేర్స్ ఏదైనా ఉంటే ఆ ఫిజికల్ సర్టిఫికేట్స్ అన్నీ విత్ ఇన్ 7 days లోపు కంపెనీ షుడ్ డెస్ట్రాయ్. బైబ్యాక్ చేసిన తర్వాత షేర్ క్యాపిటల్ని క్యాన్సల్ చేసేసాం, ఇంకా షేర్ సర్టిఫికేట్స్ ఎందుకు, దట్ షుడ్ బి నో వ్యాలిడిటీ కదా. సో లైక్ దట్ అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వచ్చి సేమ్ కైండ్ ఆఫ్ షేర్స్ షెల్ నాట్ ఇష్యూ విత్ ఇన్ 6 months. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం బైబ్యాక్ చేసిన క్లాస్ ఆఫ్ షేర్స్ ఈక్విటీ షేర్స్ ఉన్నాయి కదా, దట్ సేమ్ కైండ్ ఆఫ్ షేర్స్ని మళ్ళీ ఇష్యూ చేయడానికి 6 months అనేది టైం ఉండాలంట, గ్యాప్ ఉండాలి. సో ఈ 6 months లోపు మనం ఏ విధంగా కూడా ఈ కింద ఇచ్చిన ఫాలోయింగ్ వేస్లో ఏ విధంగా కూడా షేర్స్ ఇష్యూ చేయడానికి లేదు. బై వే ఆఫ్ బోనస్ ఇష్యూ కావచ్చు, కన్వర్షన్ ఆఫ్ వారెంట్స్ కావచ్చు, కన్వర్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ కన్వర్షన్ ఆఫ్ డిబెంచర్స్ ఇంటూ ఈక్విటీ, రైట్. నెక్స్ట్ స్టాక్ ఆప్షన్ స్కీమ్స్, ఎంప్లాయీస్కి ఇష్యూ చేసే స్టాక్ ఆప్షన్స్ కావచ్చు, స్వెట్ ఈక్విటీ షేర్స్ కావచ్చు, మేనేజ్మెంట్కి ఇష్యూ చేసే స్వెట్ ఈక్విటీ షేర్స్ కావచ్చు. నెక్స్ట్ కండిషన్ వచ్చి నో కంపెనీ షెల్ directly or indirectly purchase its own shares. First video starting go we are discussed about the company should not invest in its own securities. ఇక్కడ అదే పాయింట్ ఇచ్చారు, నో కంపెనీ షల్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పర్చేస్ ఇట్స్ ఓన్ షేర్స్ బై వే ఆఫ్ ఎనీ సబ్సిడీ కానీ హోల్డింగ్ రిలేషన్స్లో సబ్సిడీ కంపెనీగా కానీ ఆ కంపెనీ ఇష్యూ బైబ్యాక్లో పర్చేస్ చేయడానికి లేదు. లేదంటే ఏదైనా దీనికి రిలేషన్ ఉన్న ఆర్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్న అదర్ కంపెనీస్లో త్రూ ఎనీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీగా కూడా ఈ బైబ్యాక్ చేయడానికి లేదు. నెక్స్ట్ ఏదైనా డిఫాల్ట్ ఉందనుకోండి, ఇంట్రెస్ట్ పే చేయడంలో అవుట్ సైడర్స్కి కానీ, లేదంటే పబ్లిక్ డిపాజిట్స్ ఇష్యూ చేయడానికి, పబ్లిక్ డిపాజిట్స్ తీసుకున్నారు, పబ్లిక్ డిపాజిట్స్ వాళ్ళకి రిడీమ్ చేయలేదు, డిఫాల్ట్ చేశారు, అలాంటి సిచ్యువేషన్లో బైబ్యాక్ చేయడానికి లేదు. ఇది రిస్ట్రిక్షన్స్ అని చెప్పుకోవచ్చు మనం బైబ్యాక్కి, రైట్. నెక్స్ట్ వచ్చి క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్ అనే కాన్సెప్ట్ ఎరేజ్ అవుతుంది. ఈ క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్ అనేది ఇట్స్ వన్ టైప్ ఆఫ్ రిజర్వ్. అది మన ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆర్ ఒక రకంగా ఎక్కువ మొత్తంలో అమౌంట్ బయటికి పోకుండా ఉండడానికి ఈ క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్ అనేది ఒక రిజర్వ్ లాగా ఫండ్ దాన్ని అడ్డుకట్ట వేస్తారు అన్నట్టు. బ్లాకింగ్ ఆఫ్ ఏదైతే ఫేస్ వాల్యూ ఆఫ్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని సిఆర్ఆర్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎందుకోసం అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉన్నారు, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ బైబ్యాక్ చేసిన తర్వాత ఉన్న ప్రాఫిట్స్ నుంచి వాళ్ళు డివిడెండ్ అడిగే అవకాశం ఉంది కదా. ఏదైతే ప్రాఫిట్స్ ఎక్కువ ఉన్నాయో డివిడెండ్ అడగకుండా వాళ్ళు ఏం చేస్తారో ఉన్న రిజర్వ్స్ అన్నింటినీ క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇక్కడున్న ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏదైతే అమౌంట్ ఉందో దాన్ని తగ్గించి చూపిస్తారు. ఈ రిజర్వ్స్ అనేది దేనికి మెయింటైన్ చేస్తాం, ఫ్యూచర్లో ఏదైనా అన్ఫోర్సీన్ ఏదైనా ఎఫెక్ట్ అయితే కంపెనీకి ఆ ప్రాఫిట్స్ నుంచి ఆ రిజర్వ్స్ నుంచి కంపెనీని ఎఫెక్ట్ కాకుండా ఇవి కాపాడతాయి అన్నట్టు. సో నెక్స్ట్ సిఆర్ఆర్ క్రియేట్ చేసేది ఒక రకంగా బర్డెన్ తగ్గించుకోవడానికి కూడా అనుకోవచ్చు. నెక్స్ట్ ప్రిఫరెన్స్ షేర్స్కి అయితే రిడమ్షన్ అని అంటాం టెర్మినాలజీ, ఈక్విటీ షేర్స్కి అయితే బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అంటాం. ఈక్విటీని బైబ్యాక్ చేస్తాము, ప్రిఫరెన్స్ షేర్స్ కావచ్చు, డిబెంచర్స్ కావచ్చు, వాటన్నిటికీ రిడమ్షన్ అంటాం. ఇది టెర్మినాలజీ. క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్ అయితే ఫేస్ వాల్యూ తోటి రిడీమ్ చేయాలి, ఫేస్ వాల్యూని యూజ్ చేసుకోవాలి.